మాజీ మంత్రివర్యులు సీనియర్ శాసనసభ్యులు బీసీ నాయకులు దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం మూలంగా బీఆర్ఎస్ నాయకులు అదేదో గతంలో వాళ్ళు ఇక్కడ చేయనట్టుగా నీతికి నిజాయితీకి వాళ్ళ పార్టీ ఏదో నిదర్శనం అన్నట్టుగా స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రెస్ మీటింగ్ పెట్టి చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ తీరు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. 10 ఏళ్ల పాటు విచ్చలవిడిగా ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆర్ కాదా? కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ చివరకు సిపిఐ ఎమ్మెల్యేను కూడా ప్రలోభ పెట్టి మీ పార్టీలో చేర్చుకోలేదా? తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో శాసనసభలో చేర్చుకున్నది బీఆర్ఎస్ పార్టీ కాదా? 10 ఏళ్లలో ఇతర పార్టీల నుంచి మొత్తం 39 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ పార్టీ చేర్చుకోవడం జరిగింది. 2014లో 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మీరే చేర్చుకున్నారు. ఇందులో టీడీపీ నుంచి 12 మందిని, కాంగ్రెస్ నుంచి 5గురిని, వైసీపీ నుంచి 3గురిని, బీఎస్పీ నుంచి 2ని, సిపిఐ నుంచి 1ని చేర్చుకున్నారు. అదేవిధంగా 2018లో 16 మందిని చేర్చుకోలేదా? కాంగ్రెస్ నుంచి 12 మందిని, తెలుగుదేశం నుంచి 2ని, ఇండిపెండెంట్ 2ని చేర్చుకోవడం జరిగింది. కేటీఆర్, హరీష్ రావు ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టుముట్టు తిరిగి ప్రలోభ పెట్టి చేర్చుకోవడం మీరు మర్చిపోయారా? టీడీపీ నుంచి మీ పార్టీలో చేరిన ఎమ్మెల్యే తలసానితో రాజీనామా చేయించకుండా మంత్రివర్గంలో తీసుకోలేదా? కాంగ్రెస్లో గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని మీ మంత్రివర్గంలో తీసుకోలేదా? అప్పటి స్పీకర్లు మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్ రెడ్డి అనర్హత పిటిషన్లపై చర్యలు తీసుకున్నారా? కాంగ్రెస్ ఇచ్చిన ఫిర్యాదులపైన ఒక్కసారి కూడా విచారణ చేయలేదు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడూ భావించలేదు. 100 రోజుల పాటు 18 గంటలు నిద్రాహారాలు మాని కూడా పనిచేయడం జరిగింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు గౌరవం ఇచ్చాం. మా ముఖ్యమంత్రి వారికి అపాయింట్మెంట్ ఇచ్చి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వాన్ని కూర్చడానికి బీఆర్ఎస్, బీజేపీలు కుట్రలు చేశాయి. ప్రమాణ స్వీకారానికి ముందే కడియం శ్రీహరి లాంటి వారు ప్రభుత్వం కూలిపోతుందన్నారు. త్వరలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్ అనలేదా? మన ప్రభుత్వం 6 నెలల్లో వస్తుందని కేసీఆర్ ఎమ్మెల్యేల సమావేశంలో చెప్పలేదా? బీఆర్ఎస్, బీజేపీలు కుట్రలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? మీ కుట్రలను బలి కావడానికి రేవంత్ రెడ్డి చేతకాని వాడు కాదు. దెబ్బకు దెబ్బతీస్తాం. మా ప్రభుత్వాన్ని 5 ఏళ్లు ఏ విధంగా కొనసాగించాలో మాకు బాగా తెలుసు అన్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ పక్షంగా మేము చాలా క్లియర్గా మా యొక్క వర్షన్ ఏంది అనేది మీకు తెలియజేస్తున్నాం. గతంలో మీరు ఈ విధంగా ఎంతో మంది శాసనసభ్యులను అన్ని పార్టీల నుంచి కూడా మన కాంగ్రెసే కాకుండా బీఎస్పీ నుంచి, కమ్యూనిస్ట్ పార్టీ నుంచి కూడా మీరు చేర్చుకోవడం అన్నది ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. కాబట్టి మీరు మా ప్రభుత్వాన్ని కూలగొడతామని చెప్పి, మీ ప్రభుత్వం మీరు గతంలో చేసినటువంటి పనిని చేస్తామని చెప్పి ఇప్పుడు కూడా మీరు బాటంగా మీరు ప్రకటనలు చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలా? మేమేం చేతగాని వాళ్ళం కాదు. మీరు ఏ విధంగా అయితే గతంలో చేసిర్రో తప్పకుండా మేము దెబ్బకు దెబ్బతీసే కార్యక్రమం చేస్తాం. మేము క్లియర్గా మా పార్టీ వర్షన్ ఏందని మా ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ లోపల చెప్పడం జరిగింది. కాబట్టి మేము చాలా క్లారిటీగా ఉన్నాం. మీరు విధ్వంసం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయల అప్పులో ఊబిలో ఇచ్చేసి దాని లోపల జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి లోపల 15వ తారీఖు రోజు జీతాలు ఇచ్చే పరిస్థితి ఉంటే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత 1వ తారీఖు రోజు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి రావడం జరిగింది. మేడిగడ్డ దగ్గర పత్రికా మిత్రులను తీసుకొని మా ఎమ్మెల్యేలందరూ తీసుకుని వెళ్ళి ముఖ్యమంత్రి గారు చూపించారు. అక్కడ మేడిగడ్డ దగ్గర ఏ విధంగా మన బున్యాది దగ్గర నుంచి పై వరకు ఏ విధంగా పరేలు వాసింది, అదేవిధంగా అన్నారంలో కూడా ఇప్పుడు నీళ్ళ లీకేజ్ స్టార్ట్ అయింది. సుందెల్లో కూడా ఈ విధంగా జరగబోతుంది. ఎందుకంటే టెక్నాలజీ అనేది ఎక్కడైనా సరే సేమ్ టెక్నాలజీ వీళ్ళు వాడింది కాబట్టి ఈ యొక్క కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా నిష్ప్రయోజనంగా ఉన్నాయి. కాబట్టి మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులకు ఆల్రెడీ పిలిచి మేము ఉత్తరం రాసి వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర ఒపీనియన్ తీసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా ఏ విధంగా వీళ్ళు మన రాష్ట్రాన్ని దోచుకున్నారు, ఏ విధంగా
పేదల యొక్క సంపదను కొల్లగొట్టిరన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేయడానికి తీసుకెళ్ళిన విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ మేము ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారెంటీల గురించి ప్రతి హామీని కూడా మేము నెరవేరుస్తూ ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. ప్రభుత్వం రాగానే మొట్టమొదటి సంతకం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయానికి ఉచిత కరెంటు మీద పెడితే రేవంత్ రెడ్డి గారు ఇంట్ల నివాసానికి 200 యూనిట్ల వరకు ఒక్కొక్క ఇంటికి 700 రూపాయల వరకు ప్రయోజనం పొందే విధంగా తను ఆల్రెడీ ఇంటికి కరెంటు బిల్లు కూడా 200 యూనిట్ల వరకు ఆల్రెడీ ఉచితంగా ఇవ్వడం జరిగింది. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడం, రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయల వరకు పొడిగించడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లను ఎస్సీ ఎస్టీలు అయితే ఈ 6 లక్షలు, బీసీలు ఇతరులు అయితే 5 లక్షల రూపాయలు పెట్టి ఇచ్చే పథకాన్ని మేము స్టార్ట్ చేసినాం. గ్యాస్ సిలిండర్ కూడా 500 రూపాయలకే ఇవ్వడం అన్నది జరుగుతుంది. ప్రజలు ఎక్కడికి వెళ్ళినా సరే ఈరోజు సంతోషంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే చెప్పినారో అవన్నీ కూడా అమలు చేస్తున్నారు. అదేవిధంగా రైతు బంధు కూడా 93% వరకు పేదల యొక్క ఖాతా లోపల ఆల్రెడీ డబ్బులు వేయడం జరిగిందన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాకు ఇప్పుడే తెలుస్తుంది ఏంటంటే జగిత్యాల్లో ప్రధానమంత్రి హోదాలో ఉండి నరేంద్ర మోడీ గారు ఒక సమావేశంలో మాట్లాడుతూ ఈ యొక్క లోక్సభ ఎన్నికల తర్వాత మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండదు అని మాట్లాడినట్ట. ఇది ఎంత బాధ్యత రహితం. గతం లోపల మధ్యప్రదేశ్ రాష్ట్రం లోపల మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే, కమల్నాథ్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే మా ప్రభుత్వాన్ని కూలదోసింది బీజేపీ పార్టీ. కూలదోసి అక్కడ వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా కర్ణాటకలో కూడా మా ప్రభుత్వం మా దగ్గర నుంచి ఒక దళితుని ఉప ముఖ్యమంత్రిగా పెట్టి అక్కడ మేము జనతాదళ్తో భాగస్వామ్యంతో మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ ప్రభుత్వాన్ని కూడా కూలగొట్టి అక్కడ కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కర్ణాటక ప్రజలు గుణపాఠం చెప్పారు బీజేపీకి. మళ్ళా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మేయర్తో పట్టం కట్టడం అన్నది మీరు అందరు కూడా తెలిసిన విషయమే. గోవాలో కూడా సంఖ్యాపరంగా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు వచ్చినప్పుడు కూడా దొడ్డిదారిన వీళ్ళు అక్కడ గోవాలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అన్నది జరిగింది. ఈ విధంగా ఎన్నో రాష్ట్రాల లోపల బీజేపీ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న దగ్గర కూడా వాళ్ళ ప్రభుత్వాలను కాంగ్రెస్ ప్రభుత్వాలను పడగొట్టి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం లోపల ప్రజలు విభిన్నమైనటువంటి తీర్పునిచ్చిండ్రు. ఇక్కడ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ముఖ్యమంత్రి అయ్యిండు. ఏదైతే హామీలు ఇచ్చినాడో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తున్నాడు. రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేసి పేద ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని ఎప్పటికప్పుడు ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న సందర్భం లోపల వీళ్ళు ఈ విధంగా కుట్రలు చేస్తున్న సందర్భం లోపల మాకు తప్పని పరిస్థితుల లోపల ఆత్మరక్షణలో భాగంగా మేము ఇతర పార్టీ నాయకులు ఎవరు వచ్చినా సరే చేర్చుకుంటాం. ఎందుకంటే గతంలో మీరు చేర్చుకున్నారు, మా పార్టీని మీరు పడగొడతామని చెప్తున్నారు కాబట్టి తప్పకుండా మేము చేర్చుకుంటామన్న విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యేల మీద నమ్మకం ఉంది కాబట్టి ఎప్పుడైతే ఇతర పార్టీ వాళ్ళు దాడి చేసి మా ఎమ్మెల్యేలని వాళ్ళ పార్టీలో కలుపుకొని వాళ్ళు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్న సందర్భం లోపల ఆ అవకాశమే మేము కల్పియము అన్న విషయాన్ని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా చాలా మంది చెప్తుంటారు గుజరాత్కు కూడా వాళ్ళ ప్రభుత్వం ఎక్కడైతే రాష్ట్రాల్లో ఉన్నాయో అక్కడ నుంచి డబ్బు సంచులు కూడా పోతున్నాయని చెప్పి అంటుంటారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఎవరి దగ్గర అధికారం ఉంది వాళ్ళు ప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఊరికే పైకి విమర్శలు చేయడం కాదు. కేంద్రంలో అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర అన్ని నిఘా విభాగాలు ఉన్నాయి. కాబట్టి ఆ నిఘా విభాగాల ద్వారా వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. కానీ ఊరికి ఏదో మాట్లాడితే అది చెల్లవు మాటలు. వాళ్ళు మా ప్రభుత్వాన్ని కూడగొడతామని స్పష్టంగా పదే పలు సందర్భాల్లో చెప్తుంటే చేతకాని వాళ్ళలాగా మేము చూస్తూ ఊరుకుండాలంటారా మీరు? ఎప్పుడైతే ఆత్మరక్షలో భాగంగా ఎవరైనా మన పైన దాడి చేస్తే ప్రతి దాడి చేయడం అనేది తప్పే కాదు. మా ప్రభుత్వాలను కూడగొట్టిరు గతంలో, అదేవిధంగా వీళ్ళు కూలగొడతామని చెప్పి ఇక్కడ స్పష్టంగా వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తున్న సందర్భం లోపల మేము కూడా మా బాధ్యతను మమ్మల్ని నమ్ముకొని ప్రజలు మమ్మల్ని ఓటేసి మా ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొస్తే ప్రభుత్వాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా మా పైన ఉంది. కాబట్టి తప్పకుండా
మేము చేయాల్సిన పనిని మేము చేస్తాం. ఎమ్మెల్యే గారు గతంలో కేసీఆర్ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించాడని చెప్పేసి అతని ప్రభుత్వం ఇచ్చారు. మళ్ళీ మీ ప్రభుత్వం ఇది విధంగా చేసేలా పార్టీ ఫిరాయింపులు చేయడం ఒక ఎత్తు అయితే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి మేము ఒక సంపన్న తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా రాదని తెలిసినా సరే ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఇక్కడ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చి ఆ కట్టడాలు కూడా నాణ్యత లేకుండా పరేలు వారిపోయి ఈ రోజు కూడా ఎక్కడ చూసినా సరే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. గత ప్రభుత్వం లోపల ఏ విధంగా వీళ్ళు దోపిడీ చేసిర్రు అన్న చర్చ జరుగుతుంది. కాబట్టి మేము ఆ దోపిడీ నివారించడానికి ఏదైతే వాళ్ళు పూర్తిగా మన రాష్ట్రాన్ని ధ్వంసం చేసిండ్రో ఆ ధ్వంసం చేసిన దాన్ని మన ప్రగతి పదంలో మళ్ళీ తీసుకెళ్ళడానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు.